ధ్యానం చాలా ఇంపార్టెంట్. జీవితంలో మీరు ధ్యానం అనేది ఆ ప్రాసెస్ని మీరు చేసుకోగలిగితే మీకు రానిది ఇక ఉండదు. విజేతగా నిలబడాలన్నా, ఒత్తిడి అనేది లేకుండా ఉండాలన్నా ధ్యానం అతి ముఖ్యమైనది. ఈరోజు సమాజంలో ప్రతి దగ్గర స్ట్రెస్, దుఃఖం, ప్రాబ్లమ్స్, ఇన్ఎఫిషియన్సీ, యాబ్సెంటీజం, జాబ్స్లో మారటం, కరప్షన్, రేప్, మర్డర్, వార్, డ్రగ్స్, ఇలాంటి అన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ఆ స్ట్రెస్. ఎప్పుడైతే మనకి మెడిటేషన్ అనే ప్రాసెస్ని కానీ మనం అడాప్ట్ చేయగలిగితే ఒక సంపూర్ణ వ్యక్తిత్వం అనేది మనకి వస్తుంది. పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, సోషల్ లైఫ్లో చాలా అచీవర్గా మీరు ముందుకెళ్తారు. ఫిజికల్గా హెల్తీగా ఉంటారు, మెంటల్గా హ్యాపీగా ఉంటారు, ఎమోషనల్గా జాయ్ఫుల్గా ఉంటారు, స్పిరిచువల్గా ఎన్లైటన్మెంట్ వరకు చేరుకోగలరు. ఈ మెడిటేషన్లో అసలు జరిగేది ఏంటి? అసలు ఈ మెడిటేషన్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మనకి వస్తున్నది? ఒకసారి మనం దాన్ని అనలైజ్ చేద్దాం. మైండ్కి మెడిటేషన్ ఎలాగో బాడీకి మెడిసిన్ అలా. అంటే మెడిసిన్ లాగా బాడీకి మెడిసిన్ ఎలాగో మైండ్కి మెడిటేషన్ అలాగా. ఏం జరుగుతుంది అసలు మెడిటేషన్లో? ఏం జరుగుతుంది? మనం మైండ్ని క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఇన్ని రోగాలకి, ఇన్ని ప్రాబ్లమ్స్కి, ఇంత సఫరింగ్కి మెయిన్ కారణం ఏంటి? మైండ్. మైండ్కి బాడీకి ఏంటి రిలేషన్షిప్? మైండ్ అంటే సూక్ష్మ శరీరం, బాడీ అంటే స్థూల మనస్సు. ఈ రెండు ఒక్కటే యాక్చువల్గా చెప్పాలి అంటే. మైండ్లో మనం ఈ జన్మ తీసుకోవడానికైనా, ఈ ప్రతి ప్రాబ్లమ్స్ మనలో ఉన్నాయన్నా, ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటి అంటే మైండ్లో ఉన్న ఇంప్యూరిటీసే. మనం ఈ క్షణంలో ఉండలేకపోవటానికి మూల కారణం ఏంటి అంటే మైండ్. మైండ్ ఎప్పుడు కూడా మనల్ని గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ అలా మారుస్తూ ఉంటుంది. పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ పంపించేస్తుంది, కానీ ఈ ప్రజెంట్లో, ఈ క్షణంలో, హియర్ అండ్ నౌలో ఉండనివ్వదు. యోగా పతంజలి మహర్షి ఫస్ట్ సూత్రం అతః యోగానుశాసనం. అతః అంటే ఏంటంటే ఈ క్షణం, హియర్ అండ్ నౌలో ఉండటమే యోగా. ఇలా ఉండలేకపోవటానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనలో గతంగా, భవిష్యత్తుగా మైండ్ థాట్స్, ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో ఉండిపోతున్నాయి. అలా ఉచ్చెన అవుతుందన్నమాట. అలా ఉచ్చెన అవటం ఏంటంటే సముద్రంలాగా ఉండకుండా అలా కెరటంలాగా మనం తయారవుతూ ఎంతో అన్రెస్ట్కి మనం కారణం అవుతున్నాం. ఈ అన్రెస్ట్ అన్నిటికీ కారణం ఏంటి అంటే మైండ్. పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. ఈ ప్రజెంట్ గిఫ్ట్. ఈ ప్రజెంట్లో ఉండేటట్టు నీకు చేసేది ధ్యానం. సో ఈ ధ్యానంకి మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కొంత స్టెప్స్ మీకు చెప్తాను. ఇది యోగాలో ఒక ప్రాసెస్లో లాస్ట్ బట్ వన్, 7th స్టెప్లో మనకి ధ్యానం అనేది వస్తుంది. ఈ ధ్యానం అంటే ఏంటి అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే
ఇంటలెక్ట్, బుద్ధి. యానం అంటే ప్రయాణం. అవేర్నెస్ ఫ్లోయే ధ్యానం. సమాధి అంటే ఏంటంటే సమ ప్లస్ ధి. అంటే సమ అంటే ఈక్వానిమిటీ, ధి అంటే ఇంటలెక్ట్. ఈక్వానిమస్ ఇంటలెక్ట్ అనేది సమాధి. అది 8వది. 7, 8కి ముందు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి ముందు ప్రాసెస్లు 8 కలిపితే. యమ అంటే ఏంటంటే అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. నియమ అంటే శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. అంటే ఈ 10 దే ఆర్ ది సోషల్ అండ్ పర్సనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ప్రతి దగ్గర ఉండాల్సిన విషయాలు. 3వది స్థిరం, సుఖం, ఆసనం. ఆసనం ఎందుకు చెప్పారు అంటే స్టేబుల్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. స్థిరంగా ఎందుకు ఉండాలి అంటే శరీరంలో ఎక్కడైనా కదలికలు ఉంటే మన ప్రాణంలో, శ్వాసలో కదలికలు వస్తాయి. శరీరం కదిలింది అంటే శ్వాస కదులుతుంది, శ్వాస కదిలింది అంటే ప్రాణం కదులుతుంది, ప్రాణం కదిలింది అంటే మనస్సులో కదలికలు వస్తాయి. అందుకని పతంజలి మహర్షి ఆసనం అనేది చెప్పడం జరిగింది. స్థిరం, సుఖం, ఆసనం. స్టేబుల్, కంఫర్టబుల్, రిలాక్స్డ్. తరువాత ప్రాణాయామ. ప్రాణాయామ ఏంటంటే తస్మిన్ సతి ప్రశ్వాసయోద్గతి విచ్ఛేద ప్రాణాయామ. అంటే ఏంటి అంటే ఈ ప్రాణ శ్వాస ప్రశ్వాస గతులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవాలి. ఆగితే మైండ్లో ఉన్న ఆలోచనలు ఆగుతాయి. చలే వాతే చలం చిత్తం నిశ్చలం భవేత్. ఎప్పుడైతే మనకి శ్వాసలో కదలికలు వస్తాయో అప్పుడు మనకి ప్రాణంలో కదలికలు వస్తున్నాయి. ప్రాణంలో కదలికలు వస్తే మనస్సులో కదలికలు వస్తున్నాయి. కాబట్టి ప్రాణాయామ అనేది చెప్పడం జరిగింది. ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార అంటే కంట్రోల్ ఆఫ్ ది సెన్సరీ ఆర్గాన్స్. మన ఇంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలని అదుపులో పెట్టడం. ఏంటది? స్వవిషయే సంప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార. అంటే మన ఇంద్రియాలు అన్నీ కూడా బయట వైపు వెళ్తూ ఉంటాయి, బయటికి పారిపోతుంటాయి. అవి ఎప్పటి వరకైతే మనం దాన్ని గ్రిప్లో తీసుకురామో అప్పటి వరకు కూడా మనం ఆలోచన పద్ధతి అన్నీ కరెక్ట్గా ఉండవు. మనస్సు అనేది కూడా 6th సెన్సరీ ఆర్గాన్. ఇవన్నీ కూడా అవుట్వర్డ్గా బయలుదేరుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా. కాబట్టి మనం వీటిని కంట్రోల్ చేయటానికి అజపజప లాంటి క్రియలు ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోహము, హంసో, లేకపోతే ప్రాణాన్ని అపానాన్ని కలపాలి. కిందకు వచ్చే అపానాన్ని, బయటికి వెళ్ళే ప్రాణాన్ని, ఈ 2 యూనిడైరెక్షనల్గా మనం తీసుకెళ్ళగలిగితే బ్రహ్మరంధ్రం వైపు అలాగే మన భ్రూమధ్యం వైపు తీసుకెళ్తూ ఉంటే అది ప్రత్యాహారకి లీడ్ చేస్తుంది. అలాగే సోహం. సో అనేది స హం అంటే అది ఏంటంటే మ్యాస్క్యులైన్ అండ్ ఫెమినైన్. హా అంటే సోలార్ నాడి, సా అంటే లూనార్ నాడి. హఠయోగా ఈ హా అంటే సోలారు, థా అంటే లూనార్. ఈ 2 మనకి ఇడా పింగళ నాడులు. అంటే రైట్ నాడి ఈజ్ పింగళ, లెఫ్ట్ నాడి ఈజ్ ఇడా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటితో ఆడుకునే సైన్సే ఈ ప్రత్యాహార. ఎప్పుడైతే మనం ఈ సెన్సరియల్ అవుట్వర్డ్నెస్ ఆపుతామో మనకి మైండ్ స్టేబుల్ అవుతుంది. ప్రత్యాహార నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ధారణ. ధారణ అంటే ధరించటం. ధారణ అంటే దేశబంధశ్చిత్త ధారణ.
ఏంటి, మనం ఒక ఆబ్జెక్ట్తో కానీ బయట కానీ లోపల కానీ ఒక ఆబ్జెక్ట్తో బైండ్ అవ్వటం ధారణ. ఆ ధారణ అనేది చాలా ఈజీగా మనం ఏ విధంగా అయితే శ్వాస పైకి కిందకి కదులుతూ ఉందో, ప్రాణ అపానంలో కదులుతూ ఉందో, దానితో మనకు వెళ్ళేటప్పుడు ధారణ జరుగుతుంది. ధారణ అంటే ఏంటంటే బైండింగ్ టు ది పాయింట్. ఇది పాయింట్. ధ్యానం అంటే లైన్. ఏంటి లైను? ఒక యూని డైరెక్షనల్, ఒక డాట్ ఒక లైన్ అయింది. సమాధి ఈజ్ 3 డైమెన్షనల్ అవేర్నెస్. ధ్యానం అంటే ఏంటి? ధీ ప్లస్ యానం అని చెప్పుకున్నాం కదా. ధీ అంటే అవేర్నెస్, యానం అంటే ప్రయాణం. ఈ ఫ్లో ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ధ్యాన. తత్ర ప్రతి ఏకతానత ధ్యానం. ప్రతి ఏకతానత అంటే వన్నెస్. అవేర్నెస్ ఈజ్ మెడిటేషన్. అవేర్నెస్ ఈజ్ మెడిటేషన్. కాబట్టి మనం ఈ అవేర్నెస్, మనం ధ్యానం అనే దాంట్లో మనం ఏం చూస్తున్నాం చూడండి, ఏదో ఒక పాయింట్, బయట బ్రెత్ కానీ లోపల కానీ, ఆ బ్రెత్తో యు ఆర్ జస్ట్ అవేర్ విత్ ది ఇన్గోయింగ్ అండ్ అవుట్కమింగ్. ఆ బ్రెత్ న్యాచురల్ బ్రెత్, నో నీడ్ ఆఫ్ ఆల్టరింగ్. ఇది చేస్తే దీన్ని ధ్యానం అంటారు. నెక్స్ట్ సమాధి. సమాధి అంటే ఏంటంటే తదైవ అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమివ సమాధి. అంటే అంతా కంప్లీట్, ఓన్లీ ద సెల్ఫ్ రిమైన్స్. నోయర్, నాలెడ్జ్, నోన్ బికమ్ వన్. ఓన్లీ నోయింగ్ విల్ హ్యాపెన్. ఇన్నర్ సెల్ఫ్ అనేది ఆత్మగా, ఆత్మదర్శనంగా మిగిలిపోతాం. అది సమాధి. ఎప్పుడైతే ధ్యానం 100% పర్ఫెక్ట్ అవుతారో మెల్లగా అది సమాధి వైపు వెళ్తుంది. సమా ప్లస్ ధి అంటే ఈక్వానిమస్ ఇంటలెక్ట్. అయితే ఈ ధ్యానం అనేది దాని కేవలం మనం కొంత ఇంట్రెస్ట్ చూపించి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కడ లేని బెనిఫిట్స్ జీవితంలో, మీరు ప్రతి ఫీల్డ్లో, ప్రతి ఏరియాలో, ప్రతి స్పెషలైజేషన్లో మీరు నిష్ణాతులు అయిపోతారు. మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్లో ఎక్సెల్ అయి తీరుతారు. ఒక ఫ్యామిలీ లైఫ్లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని హైట్ చూస్తారు. ఒక ప్రొఫెషనల్ అయితే ఆ ప్రొఫెషనల్లో ఒక ఎక్సెల్ అయి తీరుతారు. ఎఫిషియంట్ ప్రొఫెషనల్ అయి తీరుతారు. ఎలాంటి ఫీల్డ్ ఉన్నా సరే మీరు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతారు, హైట్లో చూస్తారు. ఫిజికల్గా హెల్తీగా ఉంటారు. పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, సోషల్ లైఫ్లో మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవుతారు. మీలో అనారోగ్యం అనేది మటుమాయం. మెంటల్ పీస్ విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ ఏమిటి, మీరేదో సాధువులు సన్యాసులు అయిపోవాలని చెప్పట్లేదు. నేనే సాధువు సన్యాసి కాదు. సాధువు సన్యాసి అవసరం లేదు. మీరు ఉన్న ఏరియాలో మీ ఇంట్లోనే మీరు ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోండి, మీలో ఉన్న ఇంప్యూరిటీస్ని కడిగేసుకోండి. ధ్యానం చేసుకోండి, మీలో ఎఫిషియన్సీ రేట్ని పెంచుకోండి. ధ్యానం చేసుకోండి, మీరు ఎక్కడైనా సరే ఒక హయ్యెస్ట్ లెవెల్లో మీరు వెళ్ళి తీరుతారు. స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్లో చాలా వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు స్పోర్ట్స్ మెన్ అంతకుముందు ఉండేటప్పుడు నేను చాలామంది క్రికెటర్స్కి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు దే వర్ ఏబుల్ టు ఫోకస్. పాస్ట్ అనేది మీకు ఇంటర్ఫియర్ అవ్వదు, ఫ్యూచర్ అనే భయం ఉండదు. మీరు ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి మీలో పర్ఫెక్షన్ అనేది వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు మెడిటేషన్ అనేది చాలా విధాలుగా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ మెడిటేటర్ అవ్వటం ఎలా చేయాలి అనే ప్రాసెస్కి మనం కొద్దిగా చెప్పుకుందాం. మనం జీవించి ఉన్నామంటేనే శ్వాస అనేది లోపలికి పైకి వస్తూ ఉన్నది. మీరేం చేయక్కర్లా. అది మీరేమీ దానికి పీల్చుకోకర్లా,
మీరేమీ వదలక్కర్లా. అదే దేవుడు మనకి ఉన్నాడు అనేది ఏంటంటే, దేవుడు గాలి బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. మీరు కేవలం గమనించటమే మీ పని. మనకి ఋషులు ఏం చెప్పారంటే, మీ మైండ్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంటే ఏదో ఒక విషయానికి పట్టుకుంటుంది. మీరు శ్వాసని పట్టుకుంటే ఆలోచనలు పట్టుకోవు. శ్వాసని పట్టుకోలేదనుకోండి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తారు. రోజుకి 60,000 ఆలోచనలు మనిషిని హాంట్ చేస్తాయి. అంటే మీరు అదే శ్వాసని పట్టుకున్నారనుకోండి, ఏం చేయాలి? ఏ విధంగా శ్వాస లోపలికి వెళ్తుంది, ఏ విధంగా శ్వాస బయటకు వస్తుంది, ఏ ముక్కు రంధ్రం నుంచి లోపలికి వెళ్తుంది, ఏ ముక్కు రంధ్రం నుంచి బయటకు వస్తుంది, ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా అనలైజ్ చేయొద్దు. కేవలం తెలుసుకోవటమే. ఎందుకు అని అనలైజ్ చేయొద్దు. స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా, షాలోగా ఉందా, డీప్గా ఉందా, స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా, ఒక ముక్కు రంధ్రంలో వెళ్తుందా, 2 ముక్కు రంధ్రంలో, ఎందుకు ఒకటి ముక్కు, ఎందుకు, అది కూడా అనలైజ్ చేయొద్దు. మీకు అలా పట్టుకునేటప్పుడు మీ మైండ్ కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరిగిందో ఎక్స్టర్నల్ థాట్స్ అనేవి ఆగిపోతాయి. ఎక్స్టర్నల్ థాట్స్ ఆగిపోయేటప్పుడు మీకు ఒక స్పెషల్గా మీకు బెనిఫిట్ ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఆక్సిపిటల్ బ్రెయిన్, మన లోయర్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఒకవేళ మీరు అవేర్నెస్ ఆఫ్ బ్రెత్తో ఉంటే మీకు ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేస్తుంది. ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేసేటప్పుడు మీకు ఎంత లోడు ఏ ఆర్గాన్ మీద ఉండాలో అంతే పడుతుంది. హార్ట్ మీద ఎంత లోడ్ కావాలో అంతే. ఆలోచిస్తున్నారనుకోండి, ఆలోచించేటప్పుడు యువర్ బ్రెయిన్, యువర్ హార్ట్, మీ లంగ్స్, మీ ప్యాంక్రియాసు, మీ లివరు, మీ కిడ్నీసు, మీ స్ప్లీను, మీ గాల్ బ్లాడరు, ఇంటెస్టైన్సు, ఆల్ ఎండోక్రినల్ గ్లాండ్సు, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తే యూజు? కేవలం గమనించటమే. గమనించారు, వెంటనే మీరు ఏం చేస్తారో తెలుసు, అప్పుడు ప్రతి దాంట్లో ఎఫిషియన్సీ పెరిగిపోతుంది. మీలోని ఇంప్యూరిటీస్ అన్నీ కరిగిపోతాయి. ఇంప్యూరిటీస్ ఎందుకు కరిగిపోతాయి అంటే యు ఆర్ కనెక్టెడ్ విత్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆ శక్తి కూడా మీలోకి ఎక్కువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనలో అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ ఇవన్నీ కూడా తలకాయలో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ అహంకారం వలన, ఎప్పుడు మ్యానిపులేటివ్ మైండ్ వలన, ఒక కన్నింగ్నెస్ వలన, దీని వలన మనకి ఏమవుతుందంటే మనకే రాంగ్ అవుతుంది. కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటారో మీరు తప్పుడు పనులు తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, చాలామంది జడ్జిల దగ్గర దొంగలు, రేప్ చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, కన్విక్స్ ఏం చెప్తున్నారంటే, మేము ఎప్పుడైతే చేశామో ఏదైనా ఒక రాంగు, అప్పుడు మాకు తెలియదు మేమేం చేసాం. రేప్ చేసేవాడు అంటాడు నాకు రేప్ చేసింది, ఎందుకు తెలియదు అంటే నీవు అన్కాన్షియస్గా ఉంటావు. అన్కాన్షియస్గా ఉంటావు కాబట్టి ఒక దెయ్యంగా బిహేవ్ చేస్తావు. ఇక్కడ ఏంటి ట్రిక్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి సింపుల్? యు జస్ట్ బీ కాన్షియస్. అప్పుడు అన్కాన్షియస్నెస్ ఆగిపోతుంది. అన్కాన్షియస్నెస్ ఆగిపోతే మీకు ఈర్ష్య రాదు, కోపం రాదు, అసూయ రాదు, ద్వేషం రాదు, చెడ్డ పనులు చేయలేరు. ప్రతి దాంట్లో అవేర్ఫుల్గా ఉంటారు. అవేర్ఫుల్గా ఉండేటప్పుడు మీ ఎఫిషియన్సీ విపరీతంగా పెరిగిపోతుంది. థైరాయిడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అడ్రినల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్, థైమస్ గ్లాండ్, పైనల్ గ్లాండ్ ఇవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి.
ఎడ్రినల్స్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం ఎప్పుడైతే వేక్ఫుల్గా ఉండమో, అవేర్ఫుల్గా ఉండమో, అప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయి. అన్కాన్షియస్గా ఉంటావు, కళల్లో ఉంటావు. కళల్లో ఉండేటప్పుడు కళ నీ చేతిలో ఉంటుందా? ఏ కళ వస్తుందనేది, ఆలోచన అనేది ఒక కళ. ఉదయం ఆలోచనలు వస్తాయి, రాత్రి కళలు వస్తాయి, రెండు ఒకటే. మీలో ఉన్న చెత్తే ఏది సప్రెస్ చేస్తారో అది కళగా వస్తుంది, ఆలోచనగా వస్తుంది. ఇవన్నిటికీ ఏంటి అంటే మనం కాన్షియస్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆలోచనలు రావు, కళలు రావు, తగ్గిపోతాయి. తగ్గిపోయేటప్పుడు మీ ఎనర్జీ, మీ ప్యాటర్న్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. తరువాత ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటారో మీరు ఈక్వానిమస్గా ఉంటారు. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, ఈక్వానిమిటీ ఉంటుంది. అవేర్నెస్, ఈక్వానిమిటీ, బ్లిస్ అన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మీకేంటంటే యూ విల్ బీ ఇన్ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ ఈశ్వర అనేదే మీరు ఫీల్ అవుతారు. నేనే ఈశ్వరుడు, జీవుడు, దేవుడు ఒక్కడే. నువ్వు దేవుడిగా ఉండట్లేదు కాబట్టి జీవుడిగా ఉన్నావు. నీవే ఆత్మ. కానీ మనం జీవాత్మ నుంచి ప్రేతాత్మలాగా మారిపోవడానికి కారణం ఏంటంటే మనం మెడిటేటర్గా ఉండకుండా మనం ఒక ప్రేతాత్మలాగా రాంగ్ అన్ని ఆలోచనలు, గతము, భవిష్యత్తు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓ సింపుల్గా ఈక్వానిమిటీతో మీరు ఉన్నారా? బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నారా? సమంగా ఉన్నారో అప్పుడు అదే కృష్ణుడు చెప్పాడు. అదే శివసూత్రాల్లో విజ్ఞాన భైరవ తంత్రాలో శివుడు చెప్పాడు. అదే జీసస్ చెప్పాడు, మెడిటేట్. ప్రతి వాళ్ళు, బుద్ధుడు అదే చెప్పాడు. ఏం చేయాలా? కేవలం బీ ఇన్ యువర్ మెడిటేషన్. వన్స్ యూ మెడిటేట్, మనలో కూడా మనకి మైండ్ అనేది క్లీన్ అయిపోయి నో మైండ్గా మారుతుంది. మైండ్ ప్యూరిఫైడ్ మైండ్ ఆఫ్ గాడ్గా మారుతుంది. ప్యూరిఫైడ్ మైండ్ ఈజ్ ది సెల్ఫ్, సోల్. ఆత్మగా ఏమీ ఊహించేది లేదు ఇక్కడ. దేని గురించి చూడొద్దు, కేవలం ఈక్వానిమిటీగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న ప్రాసెస్తో మీరు 100% పర్ఫెక్ట్ లైఫ్ని మీరు లీడ్ చేయగలరు. ఇలా లీడ్ చేస్తే బిలీవ్ మీ, ఒక టోటల్ క్వాలిటీ ఇండివిజువల్. ఏ ఫీల్డ్ అయినా చూస్ చేయండి. బిజినెస్ లైన్ పర్ఫెక్ట్, ప్రొఫెషనల్ పర్ఫెక్ట్, ఎంటర్ప్రెన్యూర్ పర్ఫెక్ట్, ఫ్యామిలీ, పొలిటికల్ లీడర్, జడ్జ్, బ్యూరోక్రాట్, ఏదైనా ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే, ఏ రిలీజియన్లో ఉండండి, ఏ రిలీజియన్తో సంబంధం లేదు మాకు. విచ్ ఎవర్ రిలీజియన్ యూ బిలాంగ్ టు. క్రిస్టియన్ అయితే గుడ్ క్రిస్టియన్ అవుతావు, హిందూ అయితే గుడ్ హిందూ అవుతావు, ముస్లిం అయితే గుడ్ ముస్లిం అవుతావు, బుద్ధిస్ట్ అయితే గుడ్ బుద్ధిస్ట్ అవుతావు. ఎందుకంటే బుద్ధాహుడ్ అన్నా, క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్నా, కృష్ణ కాన్షియస్నెస్ అన్నా, అల్లాహుడ్ అన్నా, శివత్వం అన్న ఒకటే. సుప్రీం కాన్షియస్నెస్ అనేది ఒకటే. ఆ కాన్షియస్నెస్ని పైనుంచి లాగాలి. ఆ సుప్రీం కాన్షియస్నెస్ ఎప్పుడు ప్రవహిస్తుందంటే నీవు ఒక మీడియంగా తయారయ్యేటప్పుడు, సోల్గా, సెల్ఫ్గా తయారయ్యేటప్పుడు, ఇన్నర్ సెల్ఫ్గా తయారయ్యేటప్పుడు నీ నుంచి ఆ దైవత్వం ప్రవహించి నీలో ఎక్కడెక్కడ రాంగ్ ఉందో, ఎక్కడెక్కడ నెగిటివ్ ఉందో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది చేసుకుంటే మీకు సూపర్ సూపర్ సూపర్. ఇంతే, దట్స్ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.